బాహుబలి ది కన్క్లూజన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ తమన్నాలతో బాహుబలి ది బిగినింగ్ తో తెలుగు సినిమా స్టామినా అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పాడు. బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ ఈ ఉదయం రిలీజ్ అయింది. ట్రైలర్ చూశాక నోట మాట రాలేదు ఎవ్వరికి. అద్భుతం, అరుపులు, నా భూతో నా భవిష్యత్ లాంటి మాటలు చాలా చిన్నవేమో అనిపిస్తుంది. రాజమౌళి చెప్పినట్టు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఓ రేంజ్లో ఉందనేది ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది. కళ్ళు చెదిరే విజువల్స్, అదిరిపోయే సీజీ వర్క్, రోమాలు నిక్కబడుచుకునే వార్ సీన్స్, భీభత్సమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాహుబలి 2 ట్రైలర్ కి హైలైట్ అయ్యాయి. పర్టికులర్ గా ఇది మాత్రమే బాగుంది అని చెప్పడానికేం లేదు, కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే చింపి పడేశాడు జక్కన్న. ట్రైలర్ స్టార్టింగ్ లో ప్రభాస్, అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనగానే మాహిష్మతి సామ్రాజ్యానికి రాజు తనే అని అర్థమవుతుంది. కట్టప్పతో నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా అని అమరేంద్ర బాహుబలి చెప్పిన డైలాగ్ అయితే అదిరిపోయింది. ప్రభాస్, రానాల మధ్య వార్ సీన్స్ వన్స్ మోర్ అనేలా ఉన్నాయి. ట్రైలర్ చివరిలో మహేంద్ర బాహుబలిని చూపించిన విధానం చాలా బాగుంది. అనుష్క, ప్రభాస్ల కెమిస్ట్రీ, రానా ప్రభాస్ల మధ్య యాక్షన్ సీన్స్, అనుష్క వార్ షాట్స్ తో పాటు రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ సెకండ్ పార్ట్ లో ఎలా ఉంటారో సింపుల్ గా శాంపిల్ చూపించాడు రాజమౌళి. తెలుగు సినిమా చరిత్ర క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలా బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని ఈ ట్రైలర్ చూశాక ఘంటా పదంగా చెప్పొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాదు, రాబోదు, వచ్చినా దానికి సరిరాదు అని గర్వంగా చెప్పొచ్చు. ఇది మా తెలుగు సినిమా అని ప్రతి తెలుగువాడు రొమ్ము విరుచుకొని చెప్పొచ్చు. ట్రైలర్ చూసిన ప్రతి ప్రభాస్ అభిమాని, ప్రేక్షకుడు చెబుతున్న ఒకే ఒక్క మాట, బాహుబలి 2 ట్రైలర్ వానొచ్చే ముందు ఉరుములా ఉంది అని. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్ 28న సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవడం, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం ఖాయం.